మీరు ఇంజనీర్ కాదు, మీరు అలాగని పెద్ద ఆర్కిటెక్చరు కాదు. కానీ ఈ ఆర్కిటెక్చర్ కానీ ఇంజనీరింగ్ అంతా చూస్తుంటే ఎంత పెద్ద వ్యవస్థ మీతో పనిచేసింది అనేది నా డౌట్. అంటే నిజం చెప్పాలి అంటేనండి, నేనేం పెద్ద ఇంజనీర్ని కాదు, చదువుకున్నవాడిని కాదు. నాకు ఈ ప్రాజెక్ట్ టోటల్గా చేయటానికి ఎవరు కూడా అడ్వైజర్ కాదు. ఒక ఏమంటారు, మీరు అడిగిన క్వశ్చన్కి నా అంతటా నేను పుస్తకాలు చూసుకుని, బొమ్మలు చూసుకుని, ఇక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తెచ్చుకుని కాపీ చేసింది. ఇంకా చెప్పాలంటే సినిమా లైన్లో ఉన్నటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు చూడండి, అవునండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు బాగా, వాళ్ళతో నేను తిరిగినటువంటి ఇది నాకు బాగా హెల్ప్ చేసింది. ఓకే, నాకు చాలా పిక్చర్స్కి గొడ్గాంకర్ అని ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉండేవాడు, మరాఠీ ఆయన. కూర్చోండి సార్. ఆయన సినిమా షూటింగ్కి సెట్లు వేసి అది కంప్లీట్ చేయడానికి తెల్లవారులు రాత్రింబోళ్ళు వర్క్ చేసి దాన్ని ఫ్యాన్లు పెట్టి ఫ్లోరింగ్ ఆరేదట అక్కడ చేసి డెకరేషన్ చేయటం అనేది కూడా ఆయన నాకు చాలా ఇన్స్పైర్ చేశాడు. ఓకే, అది నాకు ఎత్తుకోగాని జీవితంలో ఇవాళ చాలా ఉపయోగపడింది. ఇది ఏది కూడా మీకు చెప్పాలి అని అంటే ఒక ఆర్కిటెక్టర్, ఒక డిజైనరు, ఒక ఇంజనీరు ఎవరు లేరు. ఏదో పుస్తకాలు చూసి అక్కడక్కడ తిరిగినటువంటి అనుభవంతో కాపీ చేసుకుని దాన్ని ప్రిపేర్ చేసుకుని మీకు రెస్టారెంట్ చెప్పాలి అని అంటే నేను ఒక 2018లో నార్వే వెళ్ళా. నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్, ఐదు కంట్రీస్, స్వీడన్, 5 కంట్రీస్లోనూ కూడా ఒకే టైప్ రెస్టారెంట్లు 5 చూసా. ఓకే, ఇదేంటి ఒకే టైప్ ఉన్నాయి అని ఎంక్వైరీ చేస్తే ఒకే ఓనర్ అండి అన్నారు. అది ఎందుకు బుద్ధి పుట్టిందో, మామూలుగా ఈ మొబైల్ ఫోన్లు ఫోటోలు తీసి తర్వాత వాళ్ళ మ్యాగజైన్ చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఆ మ్యాగజైన్లో నుంచి ఆ రెస్టారెంట్ యొక్క డిజైన్ని తీసుకొచ్చి కాపీ చేసి రెస్టారెంట్ చేశా. అదే డైనింగ్ హాలు, బారు, కింద కిచెన్. అది ఇవాళ నేను చెప్పాలంటే పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఇంత స్పేషియస్ రెస్టారెంట్ లేదు సార్. నేను మొదటి నుంచి ఆలోచించింది ఏంటంటే, రెస్టారెంట్ అంటే చైర్ పక్కన చైరు, ఇక్కడ మాట్లాడుకునేవాళ్ళు అక్కడ మాట్లాడుకునేవాళ్ళు ఇక్కడ, డిస్టర్బెన్స్ లేకుండా స్పేషియస్గా ఉండాలి అనేది వర్కౌట్ చేశాను. అది నిజంగా ఇవాళ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. ఇంత పెద్ద నువ్వు రెస్టారెంట్కి ఇంత స్పేస్ పెట్టావు అనేది. కానీ అలాగే ఈవెన్ బార్ ఏరియా కూడానండి, మీకు రెస్టారెంట్లో దగ్గర 150 సీట్లు పడతాయి. 150 సీట్లు డైనింగ్ హాల్లో పడతాయి. 100 సీట్స్ బార్లో పడతాయి. అది ఒక ఎలివేషన్గా కానివ్వండి, ఆ ప్లేస్ అలాట్మెంట్లో కానివ్వండి చాలా హెల్ప్ చేసింది. చూసిన వాళ్ళకి కూడా ఇమీడియట్గా చాలా బాగుంది అనే వర్డ్ వాళ్ళ నోటంతో వస్తూ ఉందన్నమాట. కానీ సార్, ఇంత పెద్ద ఇది ఎంత మాట్లాడుకున్నా ఇది ఫైనాన్షియల్గా డబ్బు పరంగా చాలా పెట్టుబడి పెట్టాలి. వీటన్నిటికీ ఎక్కడి నుంచి మీరు సమకూర్చగలిగారు? మీరు ఇప్పుడు సినిమాలు తీయట్లేదు ఎదురులాగా అంటేనండి, డబ్బులు సంపాదించడం కంటే అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పాను, ఒక 4 ఫ్రెండ్స్ నాతో జాయిన్ అయ్యారు. అవును, వాళ్ళ వల్ల ఇంత బ్యూటీ వచ్చింది. నేను స్టార్ట్ చేసిన ఒక 30 రూముల్లో చేద్దామని దిగాను. కానీ వాళ్ళు కూడా నాతో జాయిన్ అయ్యి చేతులు కలిపి, లేదండి ఇది కొంచెం లొకేషన్ చాలా బాగుంది, దీన్ని కొంచెం హైలైట్ చేద్దాం అని దాంట్లో నాకు బాగా సహకరించిన వాళ్ళల్లో చెప్పాలి అని అంటే
గ్రీన్ పార్క్ మేనేజ్మెంట్ ఓకే. వాళ్ళకి బాగా ఈ లొకాలిటీ బాగా నచ్చింది, ప్లేస్ బాగా నచ్చింది, ఎలివేటెడ్ ప్లేస్, దీన్ని హైలైట్ చేద్దాము అని వాళ్ళు నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. వాళ్ళకున్న హోటల్ ఎక్స్పీరియన్స్, నాకేం హోటల్ ఎక్స్పీరియన్స్ లేదు. అదే నా పాయింట్. సినిమా లైన్ నుంచి ఏం చేద్దాము, రిటైర్డ్ అయినా ఈ లైన్కి వచ్చాం. ఇది కొన్న తర్వాత వాళ్ళ ఇన్స్పిరేషన్తో దీన్ని డెవలప్ చేసాం. ఫైనాన్షియల్గా మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర అంత కెపాసిటీ లేదు. ఈ స్నేహితుల యొక్క వాళ్ళ యొక్క ఇన్స్పిరేషను, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంటు, వాళ్ళ సహకారమే దీనికి ఇంత బ్యూటీ తెచ్చింది. ఇంకా కాంట్రాక్టర్ అనేవాడు కూడా నాకు ఈ ప్రాజెక్టుకి లేరండి. నేనే ఐరన్ కొన్నా ఫ్యాక్టరీస్ నుంచి డైరెక్ట్. అట్లాగే సిమెంట్ కూడా నేను ఫ్యాక్టరీస్ నుంచే తెప్పించా డైరెక్ట్గా. మెటీరియల్ కూడా కేరళ నుంచి ఎక్కువ మెటీరియల్, ఈ రా మెటీరియల్ ఉంటుంది చూసారా, స్టోను, అది శాండ్ వచ్చి మంగళూరు నుంచి తెప్పించా. ఒక్కొక్క ఏరియా నుంచి అన్నీ కూడా ఇక్కడ కూర్చుని ఫోన్ల మీద ముందు పేమెంట్ చేసి తీసుకురావటం జరిగింది. అఫ్కోర్స్ ఒక రకంగా చెప్పాలంటే మన కృషితో పాటు దైవ సంకల్పం కూడా నాకు హెల్ప్ చేసింది. 100% సార్, 100%. అఫ్కోర్స్ ఒక స్టేజ్లో అయితే కరోనాని ఫేస్ చేశా 2.5 years. ఇది ప్రాజెక్ట్ అసలు ఆగిపోతుందా, బతుకుతుందా, బట్టగడుతుందా అనేది కూడా నాకు డౌట్ వచ్చింది. ఏదో భగవంతుడి దయ వల్ల సిన్సియర్గా ఏ పని చేసినా మానవుడు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఉండదు అన్న పట్టుదలతో చేసాం. ఇవాళ ఈ రిజల్ట్ కనబడుతుంది, ఈ షేప్కి వచ్చింది. వెరీ నైస్. నిజంగా మన కృషితో పాటు దైవ సంకల్పం, భగవంతుడి బ్లెస్సింగ్. నిన్న చిరంజీవి స్వామి గారు అన్నారు, ఈ ప్లేస్లో చాలా ప్రశస్తి ఉంది పూర్ణచంద్రరావు గారు అని. నేను తెల్లబోయా. లేదు మంచి ప్లేస్ అండి అన్నారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇక్కడ ఇది మొత్తం టోటల్గా 28 ఎకరాలు. ఎక్కడ బోర్ పడలేదు వాటర్కి. వాళ్ళు ఓనర్ ట్రై చేస్తే నేను ఎందుకు మరి 10 ఎకరాలు కొన్నాను నీళ్లు లేని ప్లేస్లోను అని అనిపించింది. దైవ సంకల్పం. ఎక్కడైతే నేను థింక్ చేసి బోర్ వేసానో 7 చోట్ల 7 బోర్లు పండి 600 అడుగులు 700 అడుగులు, ఒక చోట 1300 అడుగులకు కూడా వెళ్ళా పండి. ఇవాళ ఆ నీళ్లతోనే, ఆ వాటర్తోనే ఈ కన్స్ట్రక్షన్ కానీ, లేబర్ కానీ, స్నానాలు కానీ, ఇవాళ ఈ రిసార్ట్ కానీ రన్ అవుతుంది. మీకు కూడా తెలిసిన విషయమే, కరెంట్ అంటూ లేకపోతే కూడా జనరేటర్ పెట్టి కరెంటుని మీరు ఉత్పత్తి చేయగలుగుతారు. అవునండి. కానీ నీళ్లు లేకపోతే మనం ఏం చేయలేం. మానవ జీవితంలో మనుగడ లేదు అంటాను చూడండి. కరెక్ట్. అది తెలిసి కొన్నానా, తెలియక కొన్నానా, నీళ్లు లేని చోట ఎందుకు కొన్నామంటే ఆ రోజులు రాలా. కానీ దైవ సంకల్పంతో ఎక్కడ బోరేస్తే అక్కడ నీళ్లు పడి అది అదృష్టం. ఇవాళ నిజంగా చిరంజీవి స్వామి గారు చెప్పింది, ఈ స్థలంలో ఒక ప్రత్యేకత ఉంది, ప్రశస్తత ఉంది అని అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది. అవును, లేకపోతే బోర్లు ఎన్ని పండి, ఇక్కడ ఎట్టా పండి, ఎంత వాటర్ క్రియేట్ చేసాము అనేది నాకు ఇవాళ నిజంగా చాలా చాలా సంతోషమైన విషయం సార్.